హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రైని ఇలా మసాలా వేసి పొడి కొట్టి చేసామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఫ్రై చేయడం కోసం నేను 2 అరటికాయలు తీసుకున్నాను. అరటికాయల్ని ఇలా తోలంతా ఈ విధంగా అన్నీ తీసేయాలండి. ఇలా తోలు తీసేసి చేయడం వల్ల మనకి ఫ్రై అనేది బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అన్ని తీసేసి మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి. నేను చిన్న చిన్న సైజెస్గా కట్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. అన్నీ ఇదే విధంగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. ముందుగానే బౌల్లో 1 స్పూన్ సాల్ట్ వేసి తీసుకున్నానండి. అరటికాయల్ని కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేయడం వల్ల మనకి కాయ అనేది కలర్ మారకుండా ఉంటుందండి. లేదంటే అరటికాయలు కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. ఒక 2 సార్లు వాటర్లో క్లీన్ చేసి తీసుకోవాలి. ఈ ఫ్రై చేయడం కోసం మనం పొడి ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల పచ్చెనగపప్పు వేసుకొని లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇందులో 4 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి వేసుకొని లైట్గా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్ పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. లైట్గా రంగు మారుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకొని 2 ఎండుమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ అరటికాయలు తొందరగానే కుక్ అవుతుందండి. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మనం ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు ఈ సాల్ట్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 7 నుండి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి కొట్టుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలానంతా అందులో వేసుకొని మనం పొడి కొట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పొడి కొట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా కాకుండా ఈ విధంగా మనం కొంచెం పలుకులు పలుకులుగా ఉండే విధంగా మనం పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కాయలంతా ఉడికింది. కాయల్ని మధ్యలో కలపకుండా ఈ విధంగా సైడ్లోనే కలుపుకుంటూ మనము 1 సెకండ్ ఫ్రై చేసుకోవాలి. కాయలు అనేది ఎక్కువ కుక్ అవ్వకూడదండి. ఎక్కువ కుక్ అయిందంటే అది ముద్ద అయిపోతుంది. అరటికాయలు అనేది తొందరగా కుక్ అవుతుంది కాబట్టి నేను వాటర్ యాడ్ చేయలేదు. మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా అంతా అందులో వేసుకొని లైట్గానే కలుపుకుంటూ మనం ఇంటి మసాలా అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. అరటికాయలు ఓవర్ కుక్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూడండి, ఎంత పొడి పొడిగా ఉందో. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. అంతే అండి, అరటికాయ ఫ్రై రెడీ. ఈ అరటికాయ ఫ్రై చపాతీతో తింటే చాలా బాగుంటుందండి. సాంబార్తో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా తీసుకుంటేను చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.
ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.